హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్. మన ఇంట్లో చాలా యూస్ఫుల్ అయ్యే ఒక రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాం. అదే కస్టర్డ్ పౌడర్. అసలు ఇందులో ఏం వేస్తారు, ఎలా చేస్తారు అని చాలామందికి క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి ఈరోజు పుని స్టాప్ పెడదాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోండి. పొడుగు ఉన్నది చూసి తీసుకోండి. తడి తగిలితే కనుక కస్టర్డ్ పౌడర్ పాడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక కప్పుని కొలతగా తీసుకోండి. ఆ కప్పుతో ఒక కప్పు వరకు కూడా పంచదారని యాడ్ చేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఒకసారి వీడియో క్లిప్లో చూడండి. ఎంత సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టుకున్నానో అంత సాఫ్ట్గా పట్టుకోవాలన్నమాట. మనకి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి. పంచదారని వీలైనంత మెత్తగానే మిక్సీ పట్టేలా చూడండి. ఇప్పుడు ఇందులో మీరు ఏ కప్పుతో అయితే కొలతగా తీసుకున్నారో ఆ కప్పుతో 3/4 కప్పు వరకు కూడా పాలపిండిని యాడ్ చేసుకోండి, మిల్క్ పౌడర్ని. తర్వాత అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు కూడా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఈ రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ గురించి ఏదైనా ఒక ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మనకి స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఉంటుంది, చాక్లెట్ ఎసెన్స్ ఉంటుంది కదా, మీకు ఏ ఫ్లేవర్లో కావాలితే ఆ ఫ్లేవర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఎసెన్స్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఇలా చేసి పెట్టుకుంటే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సాలడ్స్, మిల్క్ షేక్స్, కేక్స్, ఇలా ఎన్నో టేస్టీ రెసిపీస్ని చేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అది కొంచెం వేడిగా ఉంటుంది. అది పూర్తిగా చల్లారిన తర్వాత 8 దాంట్లో స్టోర్ చేసుకుంటే 6 to 8 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. వీడియో నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.